నజరేయుడైన యేసుక్రీస్తు నామములో సహోదరులు సహోదరులకందరికీ హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తూ ఈ సమయంలో మేము ముందుకు వస్తున్నాను. ఈ దినము దేవుడు మనతో మాట్లాడుతున్న భాగం, తన రాజ్యమునకును మహిమకును మిమ్మును పిలుచుచున్న దేవునికి తగినట్లుగా మీరు నడుచుకొనవలెను. 1 తెస్సలోనిక పత్రిక 2వ అధ్యాయం 12వ వచనం. అనేకులలో అభివృద్ధి గర్వమునకు దారి తీస్తున్నదంట. ఎంత అధికముగా అభివృద్ధి చెందుతారో అంత అధికముగా గర్విస్తారు. మనుషులు సంపదలకు బానిసలగుచున్నారు. మనుషులు సంపదలకు బానిసలగుచున్నారు. ఒకప్పుడు మనుషులు ప్రేమ, అభిమానము, ఆప్యాయతలు, మంచితనాలకు బానిసలయ్యేవారు. ఇప్పుడు సంపదలకు బానిసలు అవుతున్నారని బక్సింగ్ అంకులు చెప్తున్నాడు. వారు అభివృద్ధి చెందవలనని కోరిక గలవారై దేవుని కంటే మనుష్యులనే ఎక్కువగా సంతోషపరచి ఘనపరచుచున్నారు. దేవుణ్ణి ఘనపరిచి సంతోషపరచవలసిన వారు మనుషులను సంతోషపరిచి మనుష్యులను ఘనపరుస్తున్నారు. ఇట్టి అపేక్ష వారి అంధత్వమును అధికము చేయుచున్నది. మనుషులను సంతోషపెట్టుటనున్నది ఒక ఉరి. మనుషులను సంతోషపెట్టుట అనేది ఒక ఉరి లాంటిది. విశ్వాసులు సహితము ఈ ఉరిలో చిక్కుకొనిన వారై దేవుని సంకల్పమును నెరవేర్చుటకు ఇష్టపడకున్నారు. మనము దేవుని ఘనపరచుటలో తప్పిపోయిన ఎడల ఆత్మీయముగా గుడ్డివారమగుదుము. స్తుతి, ఆరాధన కూటముల ద్వారా ఇట్టి భయంకరమైన స్థితికి రాకుండా తప్పించబడగలము. దేవుడు మనకు చేసిన వాటన్నిటి కొరకై ఆయనను చాలినంతగా స్తుతించి ఆరాధించి ఆయనకు కృతజ్ఞత చెల్లించుటలో తప్పిపోయిన ఎడల, చాలినంత సమయము ఆరాధనలో గడపని ఎడల ఆయన సహవాసమును సంపూర్ణముగా అనుభవించలేక పోవదుము. మనము కూటములకు హాజరు కావచ్చును, బైబిల్ చదవచ్చును, కానీ దేవుని సన్నిధి అనుభవించలేము. కొందరు ఆత్మీయ జీవితములో దినదినమునకు ఎండిపోవచ్చున్నారు. వారి ఆత్మీయ క్షీణతకు ప్రసంగికులను నిందించేదారు. వారి ఆత్మీయ క్షీణతకు ప్రసంగికులను నిందించేదారు. వాళ్ళ పతనాలు, వాళ్ళ యొక్క స్వనీతి, దేవునికి ప్రథమ స్థానం ఇవ్వనిది, వాళ్ళ లోపాలు గుర్తించకుండా ప్రసంగికులను నిందిస్తారంట. కొన్ని మార్లు లోపం బోధకులదై ఉండవచ్చును, కానీ వారిని మాత్రము నిందించకము. ఆ తప్పు నీదై ఉండవచ్చును. బహుశా నీవు సరైన రీతిగా దేవునికి కృతజ్ఞత చెల్లించి ఉండలేదేమో. నీవు కృతజ్ఞతలు కూడా ఎలా చెల్లించాలా? దేవునికి సరైన రీతిగా మనము కృతజ్ఞతలు చెల్లించాలా. ఆయనను ఆరాధించుటలో నీవు తప్పిపోయి ఉండవచ్చును. అందువలననే నీవు ఆయన సన్నిధి అనుభవించలేకున్నావు. మనము ప్రభువునే ఘనపరిచి ఆయనను మాత్రమే మహిమపరచునట్లు దేవుడు మనకందరికీ సహాయం చేయునుగాక. ఎడారిలో సెలయేర్ల నుండి అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యంలో ప్రవేశింపవలెనని అపొస్తలుల కార్యములు 14వ అధ్యాయం 22వ వచనంలో రాయబడింది. జీవితంలోని శ్రేష్టమైన విషయాలు గాయపడడం వల్లనే లభిస్తాయి. రొట్టెను తయారు చేయాలంటే గోధుమలను ముందుగా పిండి చేయాలి. సాంబ్రాణిని బొగ్గుల మీద వేస్తేనే పరిమళ ధూపం వస్తుంది. నేలను పదునైన నాగలితో దున్నితేనే
విత్తనాలు చల్లడానికి అనువుగా అవుతుంది. విరిగి నలిగిన హృదయమే దేవునికి సంతోష కారణం. జీవితంలో అత్యానందకరమైన విషయాలు దుఃఖంలో నుండి మొలకెత్తినవే. మానవ ప్రవృత్తి ముందు శ్రమలను అనుభవిస్తేనే కానీ లోకానికి ఆశీర్వాద కారణంగా రూపుదిద్దుకోదు. ప్రభు, కష్టకాలంలో నా హృదయాన్ని పరిమళింపజేయి, నా గుండె కోతని నీకిష్టమైతే అధికం చెయ్యి. నలిగిన పరిమళం నా ఎదలో వ్యాపిస్తుంటే నీ ప్రేమను కొనియాడుతుంటాను. నువ్వు ఆదరించేవాడిగా ఉండాలని కోరుకుంటే, ఇతరులకు సానుభూతి చూపించే శ్రేష్టమైన వరాన్ని నువ్వు ఆశిస్తే, శోధనలకి గురైన హృదయాల్లో మాట సాయం మాత్రం కాక నిజమైన మేలు చేయగలిగే శక్తి కావాలంటే, అనుదిన జీవితంలో ఇతరులకి బాధ కలిగించని మృదు హృదయం నీకు ఉండాలంటే, ఈ ఖరీదైన శిక్షణ నువ్వు పొందాలంటే ఆ ధరను చెల్లించాల్సి ఉంటుంది. నీ దేవుడిలాగా నువ్వు కూడా శ్రమల పాలవ్వాలి. ఖరీదైన శిక్షణ పొందాలంటే ధరను చెల్లించాలంట. ఆ ధర ఏంటంటే, నీ దేవుడిలాగా, మన దేవుడిలాగా మనం కూడా శ్రమల పాలు కావాలి. ప్రభు అట్టి కృప మనకందరికీ సమృద్ధిగా దయచేయునుగాక. ప్రేజలాడందరికీ.